వైకాపా ప్రభుత్వ హయాంలో కుటుంబంలో ఒక్క విద్యార్థికి మాత్రమే అమ్మఒడి ఇచ్చేవారని, కానీ కూటమి వచ్చిన తర్వాత కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లి వందనం పేరిట నిధులు బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నామని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసేందుకు రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ క్యాంపు కార్యాలయం వద్ద ఆయన విద్యార్థులు వారి తల్లిదండ్రులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ నలుగురు పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు తల్లికి వందనం నిధులు ప్రభుత్వం జమ చేసిందని, గత ప్రభుత్వంలో ఒక్కరికి మాత్రమే కాకుండా ఎంతమంది ఉంటే అంతమందికి కూటమి ప్రభుత్వం జమ చేసిందన్నారు. స్కూళ్లు ప్రారంభించే సమయానికి ప్రభుత్వం నిధులు జమ చేయడంతో తల్లిదండ్రులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. రూరల్ నియోజకవర్గం పరిధిలో 49,12,65,000 తల్లికి వందనం నిధులు జమ చేశారన్నారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధితో పాటు సంక్షేమం అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు, కూటమి నాయకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 22,838 మంది బాలికలకి బాలలకి కలిపి 34,20,00,000 రూపాయలు ఇవాళ తల్లికి వందలు పెట్టబడింది. అలాగే కరప మండలంలో 9,913 మందికి 14,86,00,000, మొత్తం 49,12,65,000 రూపాయలు ఈవేళ 32,751 మందికి తల్లికి వందనం. తల్లికి ఆ తండ్రికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మన కొవ్వూరు కాన్స్టిట్యున్సీ నుంచి ప్రభావతి గారు దంపతులు ముగ్గురు పిల్లలుంటే ఆ ముగ్గురు పిల్లలకి కూడా ఇవాళ 39,000 రూపాయలమ్మ పడ్డాయా మీ అకౌంట్లో? ముగ్గురు పిల్లలకి కూడా పడ్డాయి. ముగ్గురు పిల్లలకి కూడా ఇవాళ 39,000 ఈ ప్రభుత్వం హామీ ఉంది. వాళ్ళ పిల్లలకి భవిష్యత్తుకి, ఆ పిల్లల చదువుకి వాళ్ళ ప్రభుత్వం హామీ ఉంది. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు మీ వెనకాల ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు మీ వెనకాల ఉంటారు. ఖచ్చితంగా ధీమాగా మీకు నచ్చిన చదువుకోండి అమ్మ. మీ వెనకాల మీ అమ్మ ఎలా ఉందో, మీ అమ్మతో పాటు మేము ఉన్నాం, అది గుర్తుపెట్టుకోమని పిల్లలు చెప్తూ ఒకసారి ఆ తల్లి యొక్క కృతజ్ఞతలు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి. తల్లికి వందనం మా ముగ్గురు పిల్లలకి పడ్డాయండి. చాలా ఆనందంగా ఉందండి. మా పిల్లల భవిష్యత్తుకి చదువులకి ఉపయోగిస్తామని అనుకుంటున్నామండి. చాలా హ్యాపీగా ఉంది. ముగ్గురు పాపలకి పడ్డాయండి. 39,000 పడ్డాయండి. పగడాలపేట మా పిల్లలు ముగ్గురు జెడ్పీహెచ్ హై స్కూల్లో చదువుతున్నారు. మా పిల్లల ముగ్గురికి తల్లికి వందనం 39,000 రూపాయలు పడ్డాయి. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ అమౌంట్ వేసినందుకు సీఎం సార్కి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బ్యాగ్స్ అన్నీ ఇస్తున్నారు. మరి అన్నీ ఇచ్చినప్పుడు మేము చదివించడానికి వెనక ఏమీ ఆలోచించలేమండి. ఇదివరకు పనులు చేసుకునేటోళ్ళం, ఇప్పుడు మేము చదివించగలమన్న ఆశ కలిగింది. మా ముగ్గురు పిల్లలు కూడా ఏపీఎస్పీ క్వార్టర్స్ హై స్కూల్లో చదువుకుంటున్నారు. మరి ఆ స్కూల్ తరపు నుంచి కూడా చాలా మేలండి మాకు. స్కూల్ హెచ్ఎం మేడం గారు కూడా పిల్లల ముగ్గురికి సహకరించారండి. చదివించుకోవడం వాళ్ళకి మాకు అవకాశం ఇచ్చారు. మీ పిల్లల్ని బాగా చదివించండి మేము ఉన్నాం అంటున్నారండి. కాబట్టి వాళ్ళకు కూడా మేము చాలా రుణపడ్డాం.